ఒక సాధారణ రైతు అతిపెద్ద రైలుకు యజమాని అయిన సంఘటన 2017లో జరిగింది. సాధారణ రైతు సంపూర్ణ సింగ్ దేశ రాజధాని అయిన ఢిల్లీ ఇంకా అమృత్సర్ మధ్య నడిచే స్వర్ణ శతాబ్ది ఎక్స్ప్రెస్ రైలుకు యజమాని అయ్యాడు. భారతీయ రైల్వేలో జరిగిన మిస్టేక్ కారణంగా ఇది జరిగింది. ఇది భారతదేశంలో మొట్టమొదటి ఏకైక సంఘటన. 2007లో లూధియానా చండీగఢ్ మధ్య రైలు మార్గం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. రైల్వే శాఖ భూసేకరణ ప్రారంభించింది. లూధియానాలోని కటన్ గ్రామానికి చెందిన సంపూర్ణ సింగ్ భూమిని కూడా సేకరించారు. అయితే రైల్వే శాఖ సంపూర్ణ సింగ్కు ఎకరాకు 25 లక్షల రూపాయలు చెల్లించి భూమిని హ్యాండోవర్ చేసుకుని పనులు ప్రారంభించింది. తర్వాత రైలు రాకపోకలు స్టార్ట్ అయ్యాయి. కొన్ని సంవత్సరాల తర్వాత సంపూర్ణ సింగ్కు ఒక విషయం తెలిసింది. అదేంటంటే తన విలేజ్ దగ్గరలోని మరొక విలేజ్లో పట్టణం నుంచి దూరంగా ఉన్న ఒక తక్కువ సారవంతమైన భూమికి రైల్వే శాఖ ఒక ఎకరాకు 71 లక్షల రూపాయలు చెల్లించి తీసుకుంది. తనకు మాత్రం ఎకరాకు అందులో సగం కూడా ఇవ్వలేదు. సంపూర్ణ సింగ్ తనకు చాలా తక్కువ పరిహారం ఇచ్చారని, ఇది న్యాయం కాదని కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసు విచారణ సందర్భంగా రైల్వే శాఖ పరిహారాన్ని ఎకరాకు 55 లక్షల రూపాయలకు పెంచింది. కానీ పక్కవారికి ఎంత ఇచ్చారో తనకు అంత ఇవ్వాలని డిమాండ్ చేశాడు. మళ్లీ కోర్టు మెట్లు ఎక్కాడు. ఈసారి ఇతనికి అనుకూలంగా తీర్పొచ్చింది. ఈసారి రైల్వే శాఖ పరిహారాన్ని 1,47 లక్షలకు పెంచింది. 2015 లోపల పరిహారం మొత్తాన్ని చెల్లించాలని కోర్టు ఆదేశించింది. 2017 వరకు రైల్వే 42 లక్షల రూపాయలు మాత్రమే చెల్లించింది. ఇంకా 1,05 లక్షలు బకాయి ఉంది. దీంతో కోర్టు లూధియానా స్టేషన్లో రైలును జప్తు చేయాలని ఆదేశించింది. అంతేకాదు స్టేషన్ మాస్టర్ కార్యాలయాన్ని కూడా జప్తు చేయాలని ఆదేశించింది. రైలును స్టేషన్ మాస్టర్ ఆఫీసును జప్తు చేశారు. ఈ కోర్టు ఆదేశంతో రైతు సంపూర్ణ సింగ్ అమృత్సర్ స్వర్ణ శతాబ్ది ఎక్స్ప్రెస్ రైలును జప్తు చేశాడు. ఈ విధంగా అతను శతాబ్ది ఎక్స్ప్రెస్ రైలుకు యజమాని అయిన ఏకైక వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. అయితే రైల్వే అధికారులు మళ్లీ కోర్టును ఆశ్రయించి రైలును విడుదల చేయాలని ఆదేశాలు పొందారు. రైతు స్వాధీనంలో ఉన్న రైలును విడుదల చేశారు. కానీ ఈ కేసు మాత్రం ఇంకా కోర్టులోనే ఉంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం డకీ అన్న ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.